అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఇప్పుడు తీసుకున్న విషయం ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి సాక్షిలో ఒక లైవ్ అని పెట్టాడు. అది లైవ్ కూడా కాదు, ఆయన తప్పిదాలు, ఆయన మాట్లాడే తొత్త మాటలు ఆ నత్తి అన్నీ కట్ చేసుకొని వాటిని ఎడిటింగ్ చేసుకొని ఆ తర్వాత లైవ్ అని పెట్టుకుంటాడు. లైవ్ అని పెట్టుకొని దాన్ని వాచ్లో 3 గంటలు ఉంటే ఇంకో దాంట్లో 5 గంటలు చూపిస్తుంది. ఓకే, ఆ విషయం పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఏదో 4 పేపర్లు పెట్టుకుని ఈ విధంగా 4 పేపర్లు పెట్టుకున్నాడు. ఆ పేపర్లు చూస్తూ చదువుకుంటూ ఇలా పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు, ఆ గొట్టాన్ని ఇలా ఇంచుకుంటూ కూడా. నేనేమంటానంటే మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక సామాన్యమైన కార్యకర్త లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళము, రాజకీయ పార్టీలో చురుగ్గా ఉన్న వాళ్ళము, లేకపోతే ఏది ఏమైనా కూడా మన సామాన్యమైన మానవులైనా కూడా మనం ఇంట్లో కూర్చొని ఒక మైక్ పెట్టుకొని ఏదైనా మాట్లాడచ్చు. దాన్ని ఎవరు విశ్లేషించరు, దాన్ని ఎవరు విమర్శించరు. కానీ ఒక చిన్న విషయం మాట్లాడాలి. గడిచిన అంటే ఎమ్మెల్యే అంటే ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అంటే శాసనకర్త, అసెంబ్లీ అంటే అందరూ కూడా సమావేశమైనటువంటి రాజ్యాంగబద్ధంగా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క రాజ్యాంగబద్ధతగా మనము ప్రజల దగ్గరికి వెళ్తాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మంచి చేస్తాను, నాకు ఓటేయండి నేను అడగతాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేసేటువంటి మేనిఫెస్టో కావచ్చు, మనం చేసేటువంటి పద్ధతి కావచ్చు, భవిష్యత్తులో వాళ్ళు చేసేటువంటి మంచి కావచ్చు, వాటికి చెప్తాము. ఆ తర్వాత వాళ్ళు నమ్మిన తర్వాత మనకు ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత మనం ఎమ్మెల్యే అవుతాం. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అందులోనే ఉంది అసెంబ్లీ అని. అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అంటే మెంబరు ఆఫ్ లెజిస్లేటివ్ అంటే శాసనకర్త, అసెంబ్లీకి వెళ్ళేటువంటి శాసనకర్త అని ఉంది అందులోనే. అప్పుడు మనం అసెంబ్లీకి వెళ్ళడానికి మనకి ఒక అవకాశం దొరుకుతుంది. చట్టసభ అసెంబ్లీ. అందులోకి కార్యకర్త వెళ్ళలేడు, శాసనకర్త వెళ్ళగలడు. కార్యకర్త ఇంట్లో కూర్చొని ప్రత్యక్ష ప్రసారం చూడగలడు. టీటీడీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ, ఏ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్త కూడా తన రక్తాన్ని కూడా చిందిస్తాడు. అలాంటప్పుడు మనం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పులివెందులలో ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో 1,99,492 ఓట్లు పోలైతే 1,16,315 ఓట్లు ఆయనకు పడ్డాయి. అంటే 61,687 ఓట్లతో అంటే మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది. పులివెందులు 1,99,492 ఓట్లు పడ్డాయి. ఓవరాల్గా పోలైనాయి 1,16,315 ఓట్లు జగన్మోహన్ రెడ్డి పడ్డాయి. అందులో 61,687 మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అంటే ఏదైతే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి నాకు ఓటేయండి అన్నాడో, ఎవరైతే ప్రజలు నమ్మారో, అందులో 1,16,315 ఓట్లు ఆయన నమ్మి ఓట్లేస్తే ఓవరాల్గా 61,687 ఓట్లు మెజారిటీతో గెలిచాడు. అంటే 1,16,315 ఓట్లు అతన్ని ఇష్టపడి, అతన్ని నమ్మి, అతను గెలిస్తే మనల్ని కూడా గెలిపిస్తాడు. మన ఇబ్బందులను కూడా చట్టసభల్లో మాట్లాడి అక్కడ ఆ ప్రశ్నలకి సమాధానాలు ఎత్తుక్కొని మనకు రోడ్లు కావచ్చు, పిల్లకాయల భవిష్యత్తు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా న్యాయం చేస్తాడని 1,16,315 మంది నమ్మినారు. అంటే సీఎం క్యాండిడేట్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కావచ్చు, లేకపోతే ఆయన అంటే 175 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులు పోటీ చేస్తారు. ఓడిపోయారు కాబట్టి 11 సీట్లే వచ్చాయి కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఎమ్మెల్యేగా గెలిచాడు, సీఎం కాకపోయినా ఎమ్మెల్యేగా గెలిచాడు. వీణ అంటే ఎంత పెద్ద రాజు అయినా ఒక తల్లికి కొడుకే అన్నట్టు 175 మంది అభ్యర్థులు నిలబెట్టినప్పటికీ కూడా ఆయన ఏ రూపంలో చూసినా పులివెందులకి ఒక శాసనసభ్యుడు. అంటే పులివెందుల నియోజకవర్గంలో 1,16,315 ఓట్లు వేయించుకున్నటువంటి ఒక శాసనసభ్యుడు. ఇతనికి సీఎం అవ్వకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఇతను తన పులివెందుల గురించి చట్టసభల అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నలు అడగాలి, గళమెత్తాలి, ఎదిరించాలి, తన న్యాయం కోసం బెదిరించాలి. అంటే ఎలా ఉంటుందంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ఏమీ ఉండదు, కానీ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల డబ్బులతో ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి ఒక శాసనకర్త, ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ చట్టసభల్లోకి వెళ్ళి ప్రజలు మొత్తం చూస్తున్నాగా, అంటే ప్రజల సొమ్ముతో కట్టేటువంటి ఒక భవనంలో ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నాగా నీకు ఓట్లు వేసినటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడానికి చట్టసభని అసెంబ్లీలో కూర్చొని నీకు మైక్ ఇచ్చినప్పుడు నువ్వు ప్రశ్నించాలి, నువ్వు గలమెత్తాలి, నువ్వు ధ్వజమెత్తాలి, నువ్వు ఎదిరించాలి, నువ్వు బెదిరించాలి. ఇవన్నీ లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంట, నేను సీఎం కాలేదంట, నేను పోయి ఏం చేయాలా, నేను ఒకటి మాట్లాడుతూ ఉండే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని. నువ్వు లోపలికి వెళ్తే ఎవరు తిడతారు, ఎవరు కొడతారు, ఎవరు నెడతారు?
అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరినైనా తిడితే కొడితే నెడితేనే నీకు కావాలి, అలాంటి వాటిని నువ్వు సానుభూతి పరంగా మార్చుకుంటావు. అలాంటివి జరిగితే నీకు చాలా ప్లస్ పాయింట్. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదంటే ఇవి 3 అక్కడ జరగవు కాబట్టి. ఆ 3 జరిగితే నువ్వు బయటకు వచ్చి ముసలి కన్నీరు పెడతావు, నన్ను కొట్టారు తిట్టారంటావు, రాయితో కొట్టారంటావు, గులక రాయితో, ఓ పక్కేమో పాపం కోడికెత్తి సీరుపోయా నీ వల్ల. అలాంటిది నీకు చట్టసభల్లోనే జరిగితే నీకు ప్లస్ పాయింట్ కదా. నీకు కావాల్సింది కూడా అదే కదా. నేను అవమానపరిస్తాను, నేను అనుమానపరిస్తాను, నేను నెడితేను కొడితేను, ఇవన్నీ నీకు చాలా అవసరం. కానీ నువ్వు ఎందుకు అసెంబ్లీకి వెళ్తున్నావు అంటే నీకు సానుభూతి రావడానికి అవసరమైన కలిగినటువంటి అవకాశాలు నీకు లేవు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన 164 మంది శాసనసభ్యులు కూడా పద్ధతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, నికార్చగా ఉంటారు, విలువని ఇస్తారు. కాబట్టి విశ్వసనీయతమైనటువంటి పార్టీ కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళినా కూడా నువ్వు అనుకున్న సానుభూతికి సంబంధించినటువంటి ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి నీకు అందుబాటులో ఉండవు కాబట్టి నువ్వు వెళ్ళట్లేదు. ఇంకో పాయింట్, నేను ఒకే ఒక పాయింట్ మాట్లాడుతున్నా. ఈరోజు అసెంబ్లీకి వెళ్లకుండా నీకు బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అర్హత లేదు అంటున్నాను. ఎందుకంటే నువ్వు ఒక హోటల్ పెడితే నీ ఇంట్లో మాట్లాడుకో. నేనేమంటాడు, ఒక బస్ టికెట్ తీసుకుంటే ఏరే ఊరికి వెళ్తావు, ఒక ఫ్లైట్ టికెట్ తీసుకుంటే ఏరే రాష్ట్రాలు ఏరే దేశంకి వెళ్తావు, ఒక సినిమా టికెట్ తీసుకుంటే సినిమా థియేటర్కి వెళ్తావు, ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకుని గెలిస్తే 100% అసెంబ్లీకి వెళ్ళి తీరాల్సిందే. అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేని నీకు ఇంట్లోనో పార్టీ ఆఫీసులోనో నీ ప్యాలెస్లోనో ప్రెస్ మీట్ పెట్టి అర్హత కూడా లేదు అని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని నేను నిలదీస్తా ఉండా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని. నేను ఇంకో మాట మాట్లాడుతూ ఉండా, మాటకు వస్తే పులిబిడ్డ పులిబిడ్డ అంటున్నావు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పులి అంటే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, పులికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉంటాయి, పులికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అందుకే దాన్ని అది వేటాడుతుంది, తింటుంది, మిగిలింది చిన్న చితక జంతువులు పడేస్తే అవి తింటాయి, అది కక్కుర్తి పడదు. అది ఆ పులి అనేది ఇసుక తిందో, మెగా డిఎస్సీ తిందో, టీటీడీ సంబంధించినటువంటి నిధులను తిందో, హుండీని తిందో, ఇంకా 1-2 కదా వైన్షిప్పుల్లో డబ్బుల్ని పులి తిందో. నువ్వు పులితో పోల్చుకోమాక, పులికి కూడా చాలా విలువలు ఉంటాయి. అందుకని ఈ రోజు కూడా పులితో పోల్చుకుంటారు. ఇది 1వ పాయింట్. 2వది, నువ్వు నిజంగా పులివిందుల పులి అయితే నువ్వు ఎంతసేపు పులివిందులో పులి ఉంది కదా అని నువ్వు పులితో పోల్చుకోమాక. ఎందుకంటే పులిహోరలో కూడా పులి ఉంటుంది. పులిహోరలో పులి ఉంది కదా అని చెప్పేసి బిర్యానీ అంత డిమాండ్ ఉండదు, బిర్యానీకి ఉన్నంత రేటు కూడా దానికి ఉండదు. ఏదో పులి అని 2 అక్షరాలు ఉన్నంత మాత్రం జీవితంలో గొప్పోడు అయిపోడు. ఇంకో మాట మాట్లాడుతున్నా, నువ్వు నిజంగా పులివి అయితే పులి ఉండాల్సింది అడవిలో, లేదా మనుషుల్లో నువ్వు పులివి అయితే ఉండాల్సింది అసెంబ్లీలో. నువ్వు నిజంగా పులివి అయితే నువ్వు అడవికి వెళ్తావా, లేదంటే అసెంబ్లీకి వస్తావా? నువ్వు నిజంగా పులి అని సంబోధించుకుంటావు కదా, పులివెందుల్లో పులి అంటావు కదా, నీకు దమ్ముంటే నిజమైన పులి అంటే అడవికి వెళ్తావా, లేదా మనుషుల్లోనే నేను పులిని అంటే అసెంబ్లీకి వస్తావా? అడవికి వెళ్తావా, అసెంబ్లీకి వస్తావా? నువ్వు ఎక్కడికి పోలేవు. ప్యాలెస్లో కూర్చొని 4 పేపర్లు రాసుకొని ఒక రైటర్ని పెట్టుకొని ఎదురుగా సాక్షి పెట్టుకొని మాట్లాడటం తప్ప నీకు దమ్ము ధైర్యం లేదు. నీ చేతిలో సాక్షి ఉంది కానీ నీ గుండెల్లో మనస్సాక్షి లేదు, ఆత్మసాక్షి కూడా లేదు. ఈరోజు నేను మనవి చేసుకుంటా ఉండా. నేను ఇంకో మాట మాట్లాడుతూ ఉండా. ఈరోజు ఖచ్చితంగా నేను ఇంకో మాట మాట్లాడుతూ ఉండా. జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే మాట మాట్లాడుతూ ఉండా. ఈరోజు 11 సీట్లు 11 సీట్లు ఇచ్చి ప్రజాస్వామ్యుల ప్రజలు నేను గ్యారేజ్ పంపించినారు. 11 సీట్లలో పులివెందుల, రాజంపేట, బద్వేలు, పొంగనూరు, తంబాలపల్లి, దర్శి, ఎర్రగొండపాలెం, ఆలూరు, మంత్రాలయం, పాడేరు, అరకు 11 సీట్లు ప్రజాస్వామ్యంలో నీకు చివరికి ఇచ్చారు. నువ్వు పోకపోగా ఆ 10 మందిని కూడా ఆపడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఎన్నో మాటలు ఇచ్చుంటారు, మేము ఇది చేస్తామని. వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయబాక. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లోపలికి వెళ్ళడం అనేది ఒక గౌరవం. సభ్య సమాజంలో ప్రజల సాక్షిగా ప్రజల ఓట్లతో గెలిచినప్పుడు ప్రజల డబ్బులతో కట్టినటువంటి భవనంలోకి వెళ్ళాలి, ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తారు. అదే కాకుండా అసెంబ్లీకి వెళ్ళని మీలాంటి వాళ్ళకి 11 మందికి కూడా గన్మ్యాన్ రద్దు చేయాలి, మీకు శాలరీ రద్దు చేయాలి, మీ దగ్గర ఎమ్మెల్యే అనే పేరు కూడా మీకు ఆ నామినేటెడ్ ఎమ్మెల్యే కూడా ఏదైతే గెలిచిన తర్వాత ఇస్తారో దాన్ని కూడా తీసేయాలి. మీకు విలువను కూడా సమాజంలోంచి బయటకు తీయాల్సినట్టుగా మిమ్మల్ని ఆ విలువను కూడా తీసేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% జగన్మోహన్ రెడ్డి, నువ్వు అడవికి వెళ్తావా, అసెంబ్లీకి వస్తావా? నిన్నెవరో అసెంబ్లీలో కొట్టరో, తిట్టరో, నెట్టరో. నువ్వు ధైర్యంగా అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు. ఇదే మాట రాయపాటి అరుణ గారు మాట్లాడితే మీ వాళ్ళందరూ ఎగేసుకొని పడిపోతున్నారు. అమ్మాయి ఏం మాట్లాడింది అనేది ఒకసారి వింటేనే ప్రపంచానికి అర్థమైతే మీ వాళ్ళు 5 సార్లు ప్లే చేస్తున్నారు. దానివల్ల పోయేది లేదు, ఊడేది లేదు, ఊరేగేది లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా, ఇంట్లో కూర్చొని మైకు పెట్టుకొని రైటర్ని పెట్టుకొని ఎదురుగా కెమెరా అసిస్టెంట్ని పెట్టుకొని మాట్లాడబాక. జనాలు నిన్ను నమ్మే స్థాయిలో లేరు. ఇంకొకటి చెప్తా ఉండా, 1,16,315 ఓట్లు నీకు వేశారు. వాళ్ళందరికీ న్యాయం చేస్తావా లేకపోతే చస్తావా అనేది నువ్వే నిర్ణయించుకో జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.